గుడ్ మార్నింగ్. సో గైస్ మా స్టే నుంచి అయితే మేము ఒక ఆటో తీసుకుని వనజంగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే వ్యూ పాయింట్ అంటే వ్యూ పాయింట్ కాదు, వ్యూ పాయింట్ కి ఒక 4 కిలోమీటర్స్ ముందే ఆపేస్తాడు అనమాట. సో అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయిపోండి, అప్పుడే మీకు బెస్ట్ వ్యూ అనేది ఉంటుంది. ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నారు గైస్. వీళ్ళు మనోళ్ళే, మనుషులు ఏం కనిపించట్లే. అది అది ఇంత కష్టపడి వచ్చినా ఇంకా 1 కిలోమీటర్ కూడా అవ్వాలి. చలేం ఇంకా స్టార్ట్ కాలేదు, కాకపోతే కదా ముక్కు స్టార్ట్. ఆ వేడిలో ఇప్పుడే కాఫీ తాగినాం కదా, వేడి వేడిగా ఉంది. అది మళ్ళీ ఎక్కలేకపోయింది అనుకోండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. లైట్ లేదా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ నువ్వు సరిగ్గా నడు. అరే అరే ఎక్సలెంట్ వ్యూ. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓని కింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్. సూర్యుడు ఎటు వస్తాడు రా? ఈస్ట్ కి వస్తా అని చెప్పాడు కానీ ఈస్ట్ వెస్ట్ వస్తాడు. కట్ కట్ కట్. నీకు తెలియదురా ఎలుముద్దు ఎందుకురా చదువుకున్నా. గైస్ లొకేషన్ అయితే క్రేజీ ఉంది. మార్నింగ్ 3:30 లేచినందుకు ఇంత మంచి లొకేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అయిపోయింది గాయస్, ఎంత కష్టపడి పైకి ఎక్కామో అంతే కష్టంతో కిందకి దిగాలి. ఇప్పుడు సన్ రైజ్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.